హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు మనము చదివిన ఈ కీర్తనలో కొన్ని అంశాలు దేవుడు బయలుపరిచాడు. 2వ వచనములో అంటాడు ఆయన, కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలో పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. హల్లెలూయా. ఇక్కడ ఆయన బయలుపరిచిన 2 మాటలు ఉన్నాయి. 2 మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధిని రావాలంట. కృతజ్ఞతతోనూ స్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. 2వ మాట అన్నాడు, కీర్తనలు పాడుచు. హల్లెలూయా. కీర్తనలను పాడుచు అంట. కీర్తనలను పాడేవారిగా ఉండాలి. కీర్తనలను పాడకుండా మనం కొన్ని సందర్భాలలో వెనకాడుతూ ఉంటాం. దేవుడు మనకు చక్కనైన స్వరాలు ఇచ్చాడు, గంభీరమైన స్వరాలు ఇచ్చాడు. ఏంటి పాడడానికి దేవుడు మనకి ఇచ్చిన ఆ స్వరాన్ని మన దేవుని కోసము వాడాల. కీర్తనలతో అన్నాడు ఆయన. ఏంటి ఇంకొక మాట మనం గమనిస్తే ఆయన 6వ వచనంలో అంటాడు చూడండి, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు గొర్రెలము, ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి, ఇక్కడ ఈ వచనములో కూడా 2 మాటలు అన్నాడు ఆయన. మొదటి మాట అంటున్నాడు ఆయన ఏంటంటే, ఆయన పాలిచ్చే ప్రజలమంటండి. 2వది ఆయన మేపు గొర్రెలం. ఎవరు మేపుతారు? దేవుడు. ఏంటి కాపరి, పరిశుద్ధాత్మ దేవుడే మేపేది. అందుకనే పేతుడితో ఒక మాట అన్నాడు దేవుడు, ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. ఏంటి అప్పుడేమంటాడు దేవుడు, నీ మీద నేను ఒక సంఘమును కడుతాను అన్నాడు. హల్లెలూయా. ఎవరు కడుతా అన్నాడు? దేవుడు. దేవుడే సంఘాలను కట్టువాడు. హల్లెలూయా. కాకపోతే సేవకులు ఉన్న వాళ్ళు ఆ టైంలలో దేవుడు వారిని ఆయా పాత్రగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన వాడుకోవడం వరకు మాత్రమే, కానీ వాళ్ళు కట్టింది కానే కాదు. దేవుడు ఏంటి మేపేది, దేవుడే కట్టేది. హల్లెలూయా. ఏంటి కింద ఇంకొక మాట మనము చదివితే 13వ వచనంలో ఒక మాట అంటే చూడండి, సారీ అమ్మా, 10వ వచనం. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి మీరు ఎన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట అండి. 40 ఏండ్ల కాలం అంట ఆ తరము వారి వలన దేవుడికి ఏమొచ్చిందంట? హల్లెలూయా. విసుగు వచ్చిందంట. 40 సంవత్సరాలు దేవుడికి 40 సంవత్సరాలు విసుగు వచ్చిందంట. ఆ ప్రజలు నడిచిన నడవడిని బట్టి. ఎందుకు ఆయనకు విసుగు వచ్చిందంటే
మేపే, ఈ గొర్రెలను మేపే వ్యక్తి ఆయన కనుక. హల్లెలూయా. ఆయనకు విసుగు రానివ్వకూడదండి దేవుడికి. మనం గమనించాలా, ఎప్పుడు కూడా దేవుడికి విసుగు రానివ్వకూడదు. దేవుడికి సంతోషం వచ్చేటట్టుగా మనము జీవించాలి. దేవునికి సంతోషం కలిగేటట్టుగా జీవించాలి. జీవించడంలో మనకు మేలు మాత్రమే కానీ దేవుడికి మేలే మాత్రము కాదండి. మనకు మేలే, ఎలా జీవించినా మనకు మేలు మాత్రమే అది. కానీ దేవుడికి ప్రయోజనం ఏమాత్రము లేదు. ఆ విషయాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. హల్లెలూయా. ఏంటి, దేవుడు మనకిచ్చే ఆ ఆశీర్వాదాన్ని మనము దూరం చేసుకోకూడదు. ఎప్పుడు కూడా ఆయనకి దగ్గరలో ఉండాలి. ఎప్పుడు ఆయనకి విసుగొచ్చేటట్టుగా ఉండకూడదు. విసుగొచ్చిందనుకో మనము ఒక 2 చోట్ల దేవుని కోపాన్ని చూస్తాం మనం. ఒకటి నోహవు కాలములో, రెండోది ఒకటి నోహవు కాలములో, రెండోది లోతు కాలములో. ఆయన కోపం ఎలా ఉంది అది. అందుకనే దేవుడికి మనం విసుగు రానివ్వకూడదు. హల్లెలూయా. విసుగు రానివ్వకూడదు. ఎప్పుడు కూడా మనం విసుగు రానివ్వకుండా దేవుడికి సంతోషపరిచే వారిగా ఉండాలి. బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు ఏంటంటే, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడంటే ఆయన ఎందుకు దుఃఖపడ్డాడు, ఏ విషయంలో ఆయన దుఃఖపడ్డాడు, మన నిమిత్తం ఆయన ఎందుకు దుఃఖపడుతూ ఉన్నాడు అనేది మనం గ్రహించుకోవాలా. దానిని బట్టి మనము నడుచుకోవాలి. హల్లెలూయా. అది చూడండి, ఇప్పుడు ఇక్కడ దేవుడికి ఇసుకు రాకుండా ఉండడానికి దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరిచాడు. ఆ 1-2 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 1-2 విషయాలు మనము ధ్యానం చేసుకుందాము. గమనించండి, మార్కు సువార్తలోకి వెళ్దాం ఒకసారి. కొన్ని ఉపమానాలు ప్రభువు తెలియపరిచాడు. 3 రకాలైన ఉపమానాలు ప్రభు చెప్పాడు. ఈ 3 రకాల ఉపమానములలో ఒక్క ఉపమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈ సంవత్సరంలో దేవుడు మొట్టమొదటి రోజున 31 నైట్ లేదో 1వ తారీఖు దేవుడు మాట్లాడాడు మనతో. ఈ సంవత్సరము చాలా భయంకరమైనది. హల్లెలూయా. సంతోషం కలుగుతుందని మాత్రం భ్రమపడకూడదు. సంతోషము కలగడానికి కారణాలు ఏంటంటే దేవుడు మనలను సంతోషపరచాలి. దేవుడు సంతోషపరచాలంటే ఆయన ఆజ్ఞానుసారంగా మనము నడుచుకోవాలి. హల్లెలూయా. అందుకనే ఆయన చెప్పిన ఒక చక్కనైన మాట ఏంటంటే, ఈ సంవత్సరంలో మనము ఎలా జీవించాలనుకుంటూ ఉన్నాం, ఎలా మనము కొనసాగాలని అనుకుంటూ ఉన్నాం, అది ఛాన్స్ దేవుడు మనకిచ్చాడు. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఛాన్స్ మనకిచ్చాడు. ఏమని ఇచ్చాడు మనకి ఆయన? 2 కూడా మీ మధ్యలో ఉంచాను. హల్లెలూయా. ఏమేమి ఉంచాడు? జీవమును మరణమును మీ ఎదుటే ఉంచాను. నా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు చెప్పేశాడు, నా దగ్గర ఏమీ లేదు. ద్వితీయోపదేశ కాండంలో బయలుపరిచాడు. ప్రకటన గ్రంథములో అన్నాడు, వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చుటకు నా యొద్ద ఉంది. ఏముంది? జీతము. హల్లెలూయా. జీతం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది జీతము. ఎప్పుడు ఇస్తాడు జీతము? ఎప్పుడు ఇస్తాడు దేవుడు జీతము? ఆయన దగ్గర అయితే ఉంది, కరెక్టే. ఎప్పుడు ఇస్తాడు అమ్మా? పూర్తి అయిపోయినప్పుడు అప్పుడు ఇస్తాడు జీతము. ఇప్పుడు ఈ లోక సంబంధమైన జీతాలు ఏంటంటే ఏ నెల ఆ నెల జీతాలు వస్తాయి. కానీ ఎప్పుడు వస్తుంది ఆ ఏ నెల జీతం? ఆ నెల
1 తారీఖు ఇస్తాడా లేకపోతే 30 తారీఖు ఇస్తాడా? 30 తారీఖులో జీతం ఇస్తాం. 30 తారీఖు అంటే నెల ముగింపా ప్రారంభమా? ముగింపు. హల్లెలూయా. ముగింపులోకి ఈ లోకాధికారులు వాళ్ళ జీతాన్ని మనకి ఇస్తారు. మనకున్న సర్వాధికారం కలిగిన దేవుడు మన ముగింపులోకి మన జీతాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు? ముగింపులోకే వచ్చే జీతాలు. కనుక మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆది కాండంలోనున్న క్రియలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో జీతం వచ్చేది మనకు. హల్లెలూయా. అందుకనే మనం జీవించే జీవితములను గురించి అయితే ప్రభు ఏమైనా మనకి విడిచిపెట్టట్లేదండి. మీరు ఆ జీతము పొందడానికి మీకు అక్కడక్కడ కూడా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. మీరు ఇలా జీవించండి, నేను మీ దగ్గరికి వస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీలో ఉంటాను, మీ అవసరాలు తీరుస్తాను అని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. మనకు బలహీనత ఏం పరచల దేవుడు. దేవుని సన్నిధిలో మనము దీర్ఘకాలం కూర్చుంటే మనకి ఎలా తీరుద్దని మనము ఆలోచించిన దేవుడు దీర్ఘకాలం ఆయన సన్నిధిలో కూర్చోమని ఏమీ చెప్పట్లేదు. ఆయన సందర్భాలను ఇచ్చాడు. 6 రోజులు మీరు మీ పనులు చేసుకోండి, 7వ రోజు మీరు నా సన్నిధిలో కనబడండి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకొక విషయం ఏందో తెలిసినానా? ఆదివారం రోజు మీకు చెబుతూ ఉంటాను కదా, బైబిల్ ఏం చెప్తుంది? ఆదివారం రోజు విశ్రాంతి దినం ఏం చేయమంటుంది? విశ్రాంతి దినము మీ ఇంట్లలో పొయ్యి కూడా ముట్టించకూడదు. ఉందా బైబిల్లో? పొయ్యి కూడా ముట్టించకూడదు బైబిల్ చెప్తున్న విషయం. కానీ మనం ఏం చేస్తాము? శ్రేష్టమైనది ఆ రోజు అది లేకపోతే మనకు ఆదివారమే అని అర్థం కాదంట. హల్లెలూయా. చూడండి, మరి మన ఆలోచన ఎక్కడికి వెళ్తుంది, దేవుని ఆలోచన ఎక్కడికి వెళ్తుంది? 6 రోజులు మీ పనులు చేసుకొని మీరు 6 రోజులు తినండి, మీరు 6 రోజులు తిరగండి, మీ ఇష్టానుసారంగా మీరు తినండి, కాదలను. కానీ 7వ రోజు మాత్రము మీ పొయ్యి కూడా ముట్టించకూడదు. హల్లెలూయా. దేవుని లేఖనాలు మనకు బయలుపరుస్తున్న రీతిగా కూడా మనము దేవునికి విరోధముగా ఉన్నామా, దేవునికి అనుకూలంగా ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము పరీక్షించుకుంటే దేవుడు మనలను గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పేసాడు ద్వితీయోపదేశకాండంలో, 2 కూడా మీ మధ్యలో ఉంచేసాను నేను. హల్లెలూయా. మీకు ఇచ్చేసాను నేను. మీరు ఆశీర్వదింపబడాలన్నా మీ చేతిలో ఉంది, మీరు శపింపబడాలన్నా మీ చేతిలో ఉందంటాడు ఆయన. నా దగ్గర ఏం లేదు, మీ క్రియలను బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్తలోకి వెళ్దాము. 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు ఆయన చెప్పిన ఉపమానములో 2వ ఉపమానం ఇది. సూర్యుడు ఉదయింపగానే అవి మాడి అవి ఏరు లేనందున ఎండిపోయేను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైపోయిందంటే అది ఎండిపోయింది. కింద మాట చెప్తున్న మాట ఏమైందంటే అది ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? అది ఏరు లేనందున ఏరు లేనందున ఎండిపోయేను. హల్లెలూయా. ఎప్పుడు ఎండిపోయింది? అది ఎందుకు ఎండిపోయింది? సూర్యుడు ఉదయింపగానే ఎండిపోయింది. కారణం ఏంటంటే ఆ ఎండకి ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? ఏరు లేనందున ఎండిపోయింది. హల్లెలూయా. ఎండిపోయింది. ఏరుని బట్టి చెప్పాడు దేవుడు. మరొక సందర్భం అంటాడు ఆయన, ఆ వేరులను గురించి అంటాడు ఆయన. ఆ ఏరుని గురించి బయలుపరుస్తున్నాడు. మరొక చోట అంటాడు, గొడ్డలి
చెప్పాలా? గొడ్డలి చెట్టుకి వేరు దగ్గర ఉందంట. హల్లెలూయా. ఏంటి, కొమ్మల్లో ఉండొచ్చు కదా. ఇప్పుడే గొడ్డలి చెట్టు ఏరున ఉంచబడి ఉంది. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు కింద అంశాలు మనకు కాదు కానీ పైన అన్న మొదటి మాట ఏంటంటే గొడ్డలి ఏరు దగ్గర ఉందంట. హల్లెలూయా. ఏరు దగ్గర ఉంది. ఏరు ప్రాముఖ్యమైనదండి మనకు. ఏరు ప్రాముఖ్యమైనది. దేవుడు ఆ మాట చెప్పొచ్చు కదా, ఇదిగో ఆ చెట్టుకున్న కొమ్మలన్నీ నరికివేయనని చెప్పొచ్చు కదా. కొమ్మలు నరికివేయమని చెప్పొచ్చు. కొమ్మల్లో ఉంది గొడ్డలిని చెప్పొచ్చు కదా. కానీ ఆ గొడ్డలిని ఎక్కడ ఉంచాడంట? చెట్టుకి ఏరు దగ్గర ఉంచాడు. అందుకనే నేను చెబుతా ఉంటాను మీకు, ఈ గొడ్డలి ఏం చేస్తూ ఉంటుంది? ఏరు నరికేస్తే చెట్టంతా కుళ్ళిపోద్ది కింద. హల్లెలూయా. అందుకు నేను అప్పుడప్పుడు అంటాను, మన క్రైస్తవ జీవితము కత్తి మీద ప్రయాణము లాంటిది. కత్తి అటు ఇటు కదిలినా ఏమైంది? మన శరీరంలోకి దిగిపోద్ది. అందుకనే గొడ్డలి ఏరు దగ్గర ఉంది. గొడ్డలి కాస్త అటు ఇటు తిరిగినా ఏరు కట్ అయిపోద్ది. హల్లెలూయా. అందుకని దేవుడు అక్కడ పెట్టాడు. దేవుడికి తెలుసు ఏది ఎక్కడ పెట్టాలో, అది ఆయనకు తెలుసు. దేవుడికి తెలిసే ఎక్కడ వస్తువులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఉంటాడు. కనుక ఆ గొడ్డలికి మీరు గొడ్డలి చేత మీరు నరకబడకుండా ఉండడానికి అంటున్నాడు ఆయన. ఆయన నరకబడకుండా ఉండడానికి అంటున్నాడు ఆయన. మీరు మంచి ఫలములను ఫలించండి. హల్లెలూయా. ఏ ఫలం ఫలించాలంట? మంచి ఫలము ఫలించాలి. మంచి ఫలము ఫలించాలి. మంచి ఫలము సమాజంలో మనం చూస్తూ ఉంటే అక్కడక్కడ మన సామెతలు చెబుతూ ఉంటారు. ఈగలు ఎక్కడికి వచ్చి వాళ్తాయి అమ్మా? బెల్లం ఉన్న చోట ఈగ వచ్చి వాళ్ళది. మరి ఇంకా వేరే వస్తువులు లేవా? ఈగకి వేరే వస్తువులు లేవా? కానీ బెల్లం కాడే ఎందుకు వచ్చింది? బెల్లం కాడికి ఎందుకు వచ్చింది? శరీరంలో ఎంత బలహీనమై ఉన్నది ఉన్నప్పటికీ కాస్త కొద్దిగా పంచదార వేసుకోకుండా టీ తాగలేమండి అంటాం. హల్లెలూయా. డాక్టర్లు ఎన్ని రకరకాలుగా చెబుతారు. చెప్పే డాక్టర్ చెప్పి విడిచిపెడతాడు. నష్టపోయేది ఎవరు? డాక్టరా? డాక్టర్ నష్టపోతాడా? చెబుతాడు, ఆయన సరి చేసుకుంటే బాగుపడుద్ది. బలహీనత సరి చేసుకోకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు పడితే డాక్టర్ని ఏమైనా వెళ్ళి చెప్పగలుగుతామా? మనం డాక్టర్కి ఏమైనా చెప్పగలుగుతామా? ఏమీ చెప్పలేము. డాక్టరే చెప్పాడు, అమ్మా నీకున్న బలహీనతకి ఈ వైద్యము కరెక్ట్, ఈ వైద్యానికి ఈ మెడిసిన్స్ నువ్వు వాడమంటాడు ఆయన. వాడనప్పుడు నష్టపోతే డాక్టర్ నాకు సంబంధము లేదు అంటాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు చెబుతాడు జాగ్రత్త కోసము. కొన్ని విషయాలు నీ జాగ్రత్త కోసము, బాగుపడడానికి, నువ్వు గొప్పగా ఉండడానికి ఆయన చెబుతాడు. చెప్పకపోతే అనుకోవచ్చు,
కానీ చెబుతాడు ఆయన. ఏంటి చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకునే వారిగా మనము ఉండాలి. మన బాధ్యత అది, డాక్టర్ బాధ్యత కాదది. డాక్టర్ వైద్యం చేస్తాడు మాత్రమే, కానీ బాధ్యత మాత్రము వహించడు ఆయన. హల్లెలూయా. దేవుడు కూడా ఏంటి మనకు ఆయన వైద్యము చేస్తాడు. ఏంటి ఆయన మేపు గొర్రెలమని అన్నాడు ఆయన. చూసారా, ఆయన మేపే గొర్రెలము మనము. ఆయన ఈ గడ్డిని మేయమంటాడు ఆయన. నీకు అనుకూలమైన ఆహారమును గొర్రెలను పెడతాడు. ఏంటి ఆయన ఇంకా ఎక్కడెక్కడ లేని చోటు నుండి కూడా ఏంటి గడ్డిని తీసుకువచ్చి గొర్రెలకు పెడుతూ ఉంటాడు. కానీ దానిని మేయకుండా వేరే వాటిని నేను మేస్తానంటే దాని బాధ్యత ఎవరిది? ఏంటి అక్కడే ఉన్నాయి అన్నీ. కాపరి ఇచ్చే గడ్డి పైన ఉంటది, కిందేమో పిచ్చి గడ్డి ఉంటాయి, పిచ్చి ముక్కలు ఉంటాయి కింద అన్ని. పైన మంచి గడ్డిని మేయకుండా ఏంటి మంచి గడ్డిని తినకుంటాను కింద కింద పిచ్చి గడ్డి పచ్చి కంపలన్నీ తింటామంటే దానికి ఎవరు బాధ్యులు? ఏంటి కాపరికి బాధ్యత అది. ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ నేను చేసే పని నేను చేస్తున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి సతీష్ కుమారు ఆయన సాక్ష్యం చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి ఏం చెప్పాడంటే ఆయన, అయ్యా నీకు అది ఎప్పుడు అంటే విజయవాడ పక్కన అక్కడ ఒక మందిరం కట్టాడు కదా దేవుడు. అప్పుడు చాలా ఘర్షణలు జరిగాయి, చాలా ఘర్షణ జరిగింది అక్కడ ఆ మందిరం కట్టబడ్డానికి. అప్పుడు ఆయన అన్నాడు, నా బాధ్యతను నేను వర్తిస్తున్నాను. దేవుడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. దేవుడు నాకు ఇస్తున్నాడు ప్రకటన చేయడానికి. నేను అక్కడక్కడ నేను అన్ని మందిరాలు దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను చేస్తూ ఉన్నాను. ఏంటి పొందగలిగిన వాళ్ళు వచ్చి అందులో పొందగలుగుతారు. నేను వచ్చి అక్కడ ఏంటి సువార్తని ఎప్పుడో ఒక రోజు వచ్చి ప్రకటిస్తాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళ ద్వారాగా వాళ్ళు పొందగలగాలి. హల్లెలూయా. నాకు కలిగినది నేను చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన తలంతులో నేను వెళ్తూ ఉన్నాను. కానీ వాళ్ళు ఆ తలంతులో ఉంటే వారికి మేలు. హల్లెలూయా. వారికి మేలు. అలాగని ఇక్కడ ఆయన మేపే గొర్రెలమైన మనము ఆయన మేపే గడ్డి తినాలి. ఆయన ఇచ్చే తీసుకొచ్చే గడ్డినే తినాలి. ఆ గడ్డి త్వరగా ఏం కలుగుతుందంట? సంతోషము కలుగుతుందండి. హల్లెలూయా. ఎవరి గడ్డి వలన సంతోషం కలుగుతుంది? దేవుడిచ్చే గడ్డిలో సంతోషం ఉంది, ఆరోగ్యం ఉంది, శక్తిని ఉంది, ఏంటి బలం ఉంది. ఏంటి డాక్టర్లు కూడా చెబుతూ ఉన్నారు, మీరు గమనిస్తూ ఉండండి. ఈ రోజులలో దేవుడు ఆ రోజులు ఏం చెప్పాడు? మంచి శ్రేష్టమైన పదార్థాలు తినమని దేవుడు ఇచ్చాడు. ఆకుకూరలు తినమన్నాడు. ఈరోజు ఏంటి ఒక్క చిన్నుల్లిపాయ రెబ్బను తినండి, కూరలో వేయకుండా ఎంత పవర్ ఉంటుందో. ఏంటి ఎంత పవర్ ఉంటుందో చూడండి. అందులో ఎన్ని రకాలు చిన్నుల్లిపాయలు, అల్లము, చెక్క, లవంగ, ఇల్లు పవర్లు చూడు ఎంత పవర్ కలిగినది ఇవి. ఏంటి ఇవన్నీ కలుపుకొని ఒక్కసారి బాడీలోకి వెళ్తే తట్టుకుంటుందా? రోగాలు రాకుండా ఏం చేస్తాయి? దేవుడు అవన్నీ కలుపుకొని తినమన్నాడా? దేవుడు వాటిని ఒక తత్వంగా ఆ చెట్లను సృష్టించాడు. ఏంటి ఆ దానికి విడిచిపెట్టేసేసి అన్ని కలుపుకొని తింటామంటే బాడీ సహకరించినప్పుడు ప్రభువా నాకు ఈ బలహీనత స్వస్థపరచమంటే నీకెవరు తినమన్నారమ్మా అంటాడు ఆయన. హల్లెలూయా. అంటాడా లేదా? నీకెవరు చేసుకోమన్నా? నేనేం చెప్పాను, మీరేం చేశావు?
అంటాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మంచితనమును దేవుడు చూస్తూ ఉన్నాడు. మంచి పదార్థములను తినమంటున్నాడు. శ్రేష్టమైన జీవితమును జీవించమంటాడు ఆయన. ఒకవేళ ఆ జీవితము లేకపోతే ఏంటి, గొడ్డలి ఎక్కడ ఉందంట? ఏరున ఉందంట. హల్లెలూయా. ఏంటి, ఇంకొక విషయం మనం గమనిస్తే ప్రభు చెప్పే మాటలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల మీద రెండవ రాజుగా నియమించడానికి సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. అయ్యా, నేను వీళ్ళ ఎత్తును రూపమును చూడను అంటాడు. ఎవరిని చూడను అంటాడు ఆయన? వీళ్ళ ఎత్తును రూపమును నేను చూడను. దేని చూస్తున్నాడు ఆయన? అతనిలో అంతరంగములో ఉన్న ఆలోచనలను చూసే దేవుడండి. హల్లెలూయా. ఈ రోజులో చూడండి, మీరు సినీ ఫీల్డ్లో చాలా మంది త్వరగా చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? బ్యూటీ ఫారం ఐటమ్స్ వాడడం వలన. దాన్ని వాడి ఏమవుతున్నా, ఒక్క వారం రోజులు మీరు ఖచ్చితంగా వాడి ఇంట్లో ఏసీలో ఉండని, ఒక్క 2 గంటలు ఎండలో వచ్చి ఉండండి, మీ ముఖాలు ఎలా అవుతాయో అక్కడే కనబడిపోద్ది. ఇవన్నీ కెమికల్ మొత్తం బాడీలోకి వెళుతండి. కొన్ని వైద్యాలు ఉన్నాయి. కొంతమంది వైద్యాలు చేస్తారు. బాడీ మీద మీరు మసాజ్ చేయని అని చెప్పే వైద్యం ఉంది. కొన్ని ఏమో ఇన్సులిన్ తోటి బాడీలోకి పంపించే ఉంటాయి. అర్థం చేసుకోరు ఏది మనం చేసుకోవాలో ఏది చేసుకోకూడదు. ఆ కెమికల్ అంతా కూడా మన బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఈ బాడీ ఆ ప్రాసెస్ అంతా బాడీలోకి వెళ్ళిన తర్వాత బలహీనత రాకుంటే ఏం చేస్తుందండి? మనమేమో అందం కోసం చేసుకుంటాం, అదేమో బాడీని పాడు చేస్తూ ఉంటుంది. దేవుడు పై రూపం చూసేవాడు కాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ చెప్తున్నాడు ఆయన అంత ఖచ్చితంగా, నేను పై రూపము చూసేవాడను. ఏం చూశాడు ఆయన? అంతరంగం చూశాడు. ఇప్పుడు అక్కడ ఆ మార్కు సువార్తలో ఏం చెప్పాడు? ఏరు సరిగ్గా లేనందున ఆ చెట్టు ఎండిపోయింది. హల్లెలూయా. ఏరు సరిగ్గా ఉంటే చెట్టు ఎండిపోదు. నీ ఏరు దేంట్లో ఉండాలి? ఏరు దేంట్లో ఉండాలండి? హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అంటాడు, నేను ద్రాక్షావల్లిని. ఏమంటాడు? నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నాడు. మీరు తీగలు ఉన్నారు. అయితే కింద ఆయన చెప్పే మాట చూడు, నా యందు మీరు. హల్లెలూయా. ఏరు దేంట్లో ఉండాలి? ఇప్పుడు క్రీస్తులో ఉండాలి మన ఏరు. దేవుడిలో ఉండాలి మన ఏరు. ఆ ఏరు దేవునిలో ఉంటే ఏ చెట్టు కూడా ఎండిపోదండి. హల్లెలూయా. భూమిలో నాటబడిన చెట్లు ఎండిపోతాయి, అది కొంతవరకే. అక్కడ చెప్పాడన్న అది కొంతవరకే నిలిచి ఉంటుంది. ఎందుకని? అది తను వేరు లోతుగా లేనందున. హల్లెలూయా. నువ్వు లోతైన విషయాలని ప్రభు చూస్తాడండి, కనబడని విషయాన్ని ప్రభు చూస్తాడు. అందుకనే ప్రభు ఒక మాట వాడుతాడండి, ఆయన కార్యము గమనించండి, ఆయన కార్యము కంటికి కనపడదు. హల్లెలూయా.
ఆయన కార్యము కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచన కాదంట ఆయన కార్యాలు. మనం ఏం చేస్తున్నాము? కనబడేటట్టుగా కార్యాలు చేస్తూ ఉంటాం. కనబడే అవసరం అనుకో. కనబడింది దాంతో మనకేం పని? కనబడాలంటున్నాడు. దేవుడు అంటున్నాడు కనబడని విషయాలు మీకు అవసరం. హల్లెలూయా. చెట్టు ఎంత వెదిగినా కానీ ఆ చెట్టుకు వెదిగించడానికి తన లోపల ఉన్న ఏరు దేవుడికి అవసరం. హల్లెలూయా. దేవుడు ఏరుని చూశాడు కానీ చెట్టును చూడట్లేదండి. అందుకని దేంట్లో మనం నాటబడాలి? దేంట్లో నాటబడాలి? దేవునిలో మనము నాటబడాలి. సమాజంలో నాటబడ్డాం అనుకోండి, పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు గారు చక్కగా బోధించాడు. శరీరానుసారమైన వ్యక్తులు జీవిస్తారు, ఆత్మానుసారమైన వ్యక్తులు ఆత్మానుసారంగానే ఉంటారు. శరీర సంబంధమైన జీవము ఈ దేనికి దారి తీస్తుంది? గమనించండి. శరీర సంబంధమైన జీవితము మరణానికి దారి తీస్తుంది. ఆత్మ సంబంధమైన జీవము దేని కలిగజేస్తుంది? జీవమును కలగ చేస్తుంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనది మనకి ఏం కలగజేస్తుంది? జీవము కలగ చేస్తుంది. శరీర సంబంధమైన ఏం కలగజేస్తుంది? మరణము కలగ చేస్తుంది. కనుక ఆత్మానుసారంగా ఉందామా, శరీరానుసారంగా ఉందామా? ఇప్పుడు గమనించండి. హల్లెలూయా. ఆత్మానుసారముగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మానుసారంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తా. ఆత్మానుసారమైన వ్యక్తులను పరిచయం చేస్తా. ఆత్మానుసారంగా వచ్చిన వ్యక్తి ఎవరు? ప్రభువు. హల్లెలూయా. ఆత్మానుసారమైన వ్యక్తి ఎవరు? ప్రభువు. శరీర సంబంధంగా ఉన్న వారు ఎవరు? ప్రజలు. హల్లెలూయా. అయితే ఆత్మానుసారమైన వ్యక్తి దేన్ని చూస్తూ ఉన్నాడు? శరీర సంబంధమైన వ్యక్తులు దేన్ని చూస్తూ ఉన్నారు? లూకా సువార్త 19వ అధ్యాయములో సారాంశము మనకందరికీ తెలిసినదే. చదవబోకండి, సమయం లేదు కనుక. హల్లెలూయా. అక్కడ అంటాడు ఆయన ప్రభువు ఒక వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఆత్మ కలిగి ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. కానీ పక్కన ఉన్న తన శిష్యులే, ఎవరో కాదు, తనతో నడుస్తున్న వాళ్ళే, ప్రభుని ఎరిగిన వారే. వాళ్ళంటున్నారు ఈ వ్యక్తి ఈ పాపి అయిన వ్యక్తి దగ్గరికి వెళుతున్నాడేంటి? హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు అంటున్నారు వీళ్ళు? పాపి అయిన వ్యక్తి దగ్గర ఎందుకు వెళుతూ ఉన్నాడు? ఎవరు వీళ్ళు? శరీర సంబంధమైన వ్యక్తులు. వీళ్ళకేం కనబడుతుంది? ఆయన క్రియలు కనబడుతున్నాయి. వీళ్ళు ఏం చూస్తున్నారు? ఆయన పైన ఉన్న వాటిని చూస్తున్నారు. ఈ ఆత్మానుసారమైన వ్యక్తి దేని చూస్తున్నాడు? అతని అంతరంగములో ఉన్న భావాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అతని అంతరంగంలో ఉన్న భావాన్ని చూస్తున్నాడు దేవుడు. పై రూపము చూసే దేవుడు కాదండి మన దేవుడు. అందుకనే ఏరు లోతున లేనందున చెట్టు వెండిపోతూ ఉంది. ఈ వేరు లోతుగా ఉందని ప్రభువు అతనిని చూశాడు. అతని దగ్గరికి వెళ్ళంగానే అతను అంటాడు ఆ మాట చూడండి, ఆయన చెప్పే మాట ఆ పాపి అయిన వ్యక్తి అంటాడు, నా ఆస్తిలో సగభాగము. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? ఇతడును అబ్రహాము. హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే.
ఇతడు అబ్రహాము కుమారుడే. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏ దేవుడై ఉన్నాడు ఆయన? ఆత్మ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కంటికి ఎవరు పాపాత్ముడుగా కనబడుతున్నాడు? చూడండి, మనుషుల దృష్టిగానే ఎలా కనబడుతున్నాడు? పాపిలాగా కనబడుతున్నాడు. అతని అంతరంగంలో ఏముంది? అతని అంతరంగంలో ఏముంది? దేవుని ప్రేమ ఉంది. హల్లెలూయా. ఎలా ఉంది దేవుని ప్రేమ? అతనిలో ఏం కనబడింది మనకి? దేవుని ప్రేమ, దేవుని ప్రేమలో ఏం కనబడింది మనకి? నిన్ను వలే నీ పొరుగు వారిని, హల్లెలూయా, నిన్ను వలే నీ పొరుగు వారిని అన్న ఆ ప్రేమ, దేవుని వాక్యము, దేవుని ఆలోచన ఆయనలో ఉందండి. హల్లెలూయా. అది చూడట్లేదు, అది చూడట్లేదు. వీళ్ళు చూసేది ఏంటంటే పైన చూస్తున్నారు. మన దేవుడు పై రూపం చూసే దేవుడు కాదు, అంతరంగం ఎరిగిన దేవుడు. అంతరంగంలో ఉన్న సమస్తాన్ని కూడా ఎరిగిన దేవుడు. హల్లెలూయా. అందుకనే అక్కడక్కడ చెప్తూ ఉంటాడు ప్రభు తన శిష్యులను, మీరు ఇటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు. హల్లెలూయా. ఏంటి? వీళ్ళందరూ కనబడని ఒక భయంకరమైన పాపాత్ములు, కనబడని భయంకరమైన పాపాత్ములు. కంటికి కనబడింది పాపము, కంటికి కనబడింది పాపము. ఈ పాపాన్ని ఎత్తి పట్టుకొని వీళ్ళంటారు ఒక వాక్యాన్ని పట్టుకున్నారు. వీళ్ళందరూ పాపాత్ములే. వీళ్ళు పాపాత్ములై ఉండి తిరిగి మేము దేవుని పిల్లలమని చెబుతూ దేవుని వాక్యాన్ని పట్టుకొని పాపాత్మురాలైన స్త్రీని వెంబడిస్తూ ఉన్నారు. ప్రభు దగ్గరికి వచ్చినాక ఏం చెప్తారు ప్రజలు? గమనించండి. మోసే ధర్మశాస్త్రము ప్రకారము గంట. హల్లెలూయా. బా, ఎంత నీతిమంతులో వీళ్ళు! ఎంత భక్తి పరులో! ఏ ధర్మశాస్త్రం అంట? మొదటి నాయకుడు, ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నారు మానవాళులు. హల్లెలూయా. అంతగా ఆజ్ఞలను పాటిస్తూ ధర్మశాస్త్రము ప్రకారంగా ఈ స్త్రీను రాళ్ళు రువ్వి ఈమెను చంపాలి. హల్లెలూయా. మరి ప్రభు కూడా చూడొచ్చు కదా, మంచిదే, మీరు భలే పట్టుకొచ్చారా ఈమెని, కొట్టండి రా నాయన, మీరు చంపండి రా అనొచ్చు కదా. ఆయన అంతరంగమును ఎరిగిన దేవుడు. హల్లెలూయా. వీళ్ళందరూ ఎటువంటి, ఆమెనే కాదు, ఆమె కనబడిన దొంగ, మీరు కనబడని దొంగలు మీరు. హల్లెలూయా. ఆమెమో కనబడిన దొంగ. ఆమె కూడా మాట్లాడతాడు, నిజమే ఆమె పాపాత్మురాలే, అమ్మా మళ్ళీ నీవు పాపము చేయవద్దంటాడు. అయితే ఆమె చేసింది కనబడింది, వీళ్ళు చేసేది మాత్రము కనబడట్లా. హల్లెలూయా. కనబడట్లా. దేవుడు వీరు అందరినీ చూశాడు, అందరినీ చూశాడు. చూసి మీరు రాయి వేయండి, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగానే వేయండి, ధర్మశాస్త్ర ప్రకారంగానే వేయండి రాయి. అయితే మీలో పాపము చేయని వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఒక్కళ్ళు కూడా. హల్లెలూయా. మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఆమెతో పాటు ఎంచబడ్డారా, లేకపోతే ఆమె ఏమైనా ప్రత్యేకంగా కనబడిందా? వాళ్ళ రహస్య పాపములను దాచిపెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. రహస్య పాపములను దాచిపెట్టుకొని ఉన్నారు కనుక వాటిని మీరు ముందు చూడండి, అప్పుడు రాయి వేయండి అంటాడు. హల్లెలూయా. కనుక మనము ఈ సంవత్సరములో మన వేరు ప్రభువులో ఉందా లేదా చూసుకోవాలి. హల్లెలూయా. నేలలో ఉంటే, ఈ భూమి మీద ఉంటే అది ఎప్పటికైనా ఎండిపోతా ఉంటది. హల్లెలూయా. కనుక ప్రభువులో మన వేరు ఉండాలి. అందుకనే
యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. అందుచేత చూడండి, అందుచేత ఆ మాట చూడండి ఎంత చక్కగా చెప్పాడని. అందుచేత సమస్త కల్వశమును, చూడండి, వెర్రవిగుచున్న దుష్టత్వమును మాని, చూడండి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యములను స్వాత్వికముతో అంగీకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ దేన్ని చూశాడు దేవుడు? ఇప్పుడు ఏం చూశాడు? అంతరంగములో, అది పక్కన పెట్టేసా, కింద చూసింది దేవుడు. మన ఆ లోపల నాటబడినదంట. చూడండి, మనలో నాటబడింది ఒకటి ఉంది లోపల. లోపల ఉంది ఒకటి దేవుడు ఇచ్చాడు. అందుకని బైబిల్ చెప్తున్నాడు, ప్రతి ఒక్క మానవులను దేవుడు యథార్థముగా పుట్టించాడు. హల్లెలూయా. ఎలా పుట్టించాడు? యథార్థంగానే ఉంచాడు. ఆ యథార్థత అనేది లోపల ఉంది. హల్లెలూయా. ఆ ఆత్మ లోపల ఉంది, మనలో ఉంది. అది దేవుడు ఉంచాడు. ఆ ఆత్మను బయటికి రానివ్వకుండా పైన ఉన్న మాటలు ఉన్నాయే, అది పైన చెబుతున్న మాటల ద్వారాగా ఏం వస్తుందంట? అది లోపల ఉంచాడే, అది బయటికి రావట్లా. జక్కయ్యకి కూడా ఆయన లోపల ఉన్నది బయటికి రానియకుండా అణిచివేసేసింది. ఏంది ఆయనకి? ఆయన దగ్గర ఉన్న ఉద్యోగాన్ని బట్టి నేను ఏదో సంపాదించుకోవాలనుకున్నాడు ఆయన. విర్రవిగుతున్న అహంభావం ఆయనలోకి వచ్చేసింది. కానీ లోపల ఒకటి నాటబడింది. హల్లెలూయా. అది చూస్తాడు మన దేవుడు, అది చూశాడు దేవుడు. ఇక్కడ చెప్పిన మాట లోపల మనలో ఉంది. హల్లెలూయా. ఉంది కాబట్టే మనం ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. అది లేకపోతే మనం ఇక్కడికి రాం. అది ఉంది మనలో. అయ్యో, దేవుడు మనలను రక్షిస్తాడు, దేవుడు మనలను బలపరుస్తాడు, దేవుడు మనలను పోషించే దేవుడని అది మనలో ఉంది. అది ఖచ్చితంగా మనకు ఉంది. అది ఉండటము వలన దేవుని సన్నిధిలో కనబడుతూ ఉన్నాం మనం. హల్లెలూయా. అది లేకపోతే దేవుని సన్నిధిలో ఎక్కువగా కనపడం, దేవుని సన్నిధిలో ఎక్కువ కనబడం. ఎందుకు తెలుసా? ఈ లోక సంబంధమైన అపవాది ఎన్నో రకరకాలైన ఆలోచనలు పెడతా ఉన్నాడు. మన ఒక వ్యక్తి అంటున్నాడు ఏంటంటే, మన ఇండియా మొత్తాన్ని పాడు చేశాడండి ఒక వ్యక్తి అన్నాడు. నాకు అర్థం కాల. ఇండియాని ఒక వ్యక్తి పాడు చేయడం ఏంటో నాయనా అని అంటే, చైనా వాడు దరిద్రుడు పాడైపోయి మన ఇండియా మొత్తాన్ని పాడు చేశాను అన్నాడు. చైనా వాడు మొత్తాన్ని, మన ఇండియా మొత్తాన్ని పాడు చేశాడు. అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేసేసాడు. ఆన్లైన్లో పెట్టేసేసి ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు కానీ సెల్లులలోంచి తలకాయ బయటికి తీయనట్లు. హల్లెలూయా. చైనాడు చేసినంతా ఇండియా మొత్తాన్ని పాడు చేసేసాడు. దరిద్రుడు అని తిడుతున్నాడు ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి.
ఏ పిల్లలైనా సరే యవ్వనస్తుల చేతులలో ఎక్కడ చూసినా అది ఉంటే మాత్రమో నువ్వు వారం రోజు భోజనం పెట్టకపోయినా పర్వాలా, వారి భవిష్యత్తు మొత్తం పాడైపోతుంది. అది వచ్చిన కాడ నుంచి యవ్వనస్తులు అందరూ పాడైపోతారు. యవ్వనస్తులే కాదు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా పాడైపోతున్నారు. మన ఒక వ్యక్తి మా ఊర్లో చనిపోయాడని చెప్పానే, 30 లక్షలు అప్పు చేశాడు, ఆన్లైన్ పందాలు కట్టేవాడు అంట ఆయన. ఏంటి, ఆన్లైన్లో సెల్లోనే పందాలు కట్టి అప్పులు చేసుకుని చచ్చాడు. ఏంటి, అందుకనే యవ్వనస్తులు ఎంతో పాడైపోతున్నారంటే తల్లిదండ్రులను కూడా గౌరవించలేకపోతున్నారు, తల్లిదండ్రుల ప్రేమ కూడా కోల్పోతున్నారు. అంత భయంకరంగా తయారు చేయడానికి ఒకటి దుష్టుడు అదే చూస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిని పాడు చేయడానికి ఎలా పాడు చేయాలని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. కనుక మీరు ఖచ్చితంగా దేవుని విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. మనలో ఒకటి నాటబడి ఉంది, ఏందది? దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ నాటబడి ఉంది కనుక ఆ నాటబడిన ఏరు నరకబడకుండా దానిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా మనము చూసుకునే వారిగా ఉందాము, దేవుని ఆశీర్వాదం పొందుదాము. అక్కడ విన్న ఉపమానము ఆ రెండవ విత్తనము, దాని ఏరు లోతుగా లేనందున ఎండ రాగానే ఎండిపోయింది. లోతుగా బైబిల్లోకి వెళ్ళనందున అలా ఎండిపోతూ ఉంటారండి. మనము అక్కడక్కడ కూడా చూస్తూ ఉంటాం. దేవుని నుండి ఎందుకు నీవు తొలగిపోయావురా నాయన అంటే మనం అర్థం చేసుకోవాలా, వీరిలో లోతైన వాక్యాలు లేవు, అందుకనే వాళ్ళు పడిపోతూ ఉంటారు. వారిలో వాక్యాలు లోతుగా లేని వాళ్ళు పడిపోయిన దానికి దేవుడు ఏం చేయడు, ఏ సేవకుడు ఏం చేయడు, ఏ విశ్వాసి ఏమీ చేయలేదు. హల్లెలూయా. కనుక మనము వాక్యానుసారంగా నడుచుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతి వారము మాట్లాడుతున్నాడు. కనుక ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుందాము, మన ఏర్లను లోతుగా తీసుకువెళ్దాము, దేవుని ఆశీర్వాదం పొందుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.